హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమౌనికం. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంతం త్రైలోక్యం మంగళం కురుం. శ్రీమన్నభిష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో. శ్రీదేవతా గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. హాయ్, రండి బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం. బ్లౌజ్లో మార్పులు ఏమీ లేవు. ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టేయాలి. నేను ఈ నెక్ అయితే మాత్రం మీకు ప్రతి వీడియోలో చెప్పేదే ఇది. పై ముక్క కంటించిన తర్వాత నేను కట్ చేస్తాను, ఎందుకంటే సపోర్ట్గా ఉండి కొంచెం సాగకుండా ఉంటుంది కదా. మధ్యలో డాట్స్ వేయటానికి కూడా కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఈ సైడు గుర్తు అనేది పెట్టుకున్నాము. ఈ గుర్తు మీదే మనకి అసలు గీత పడాలి, కుట్టేటప్పుడు కుట్టు పడాలి. బ్యాక్ సైడు కటింగ్ అయితే అయిపోయిందండి. చేతులు తీసేద్దాం. డిస్ ముక్కలు ఊరికినే వేసిపోతున్నాయి. చేతి క్రాస్ కూడా కుట్టేటప్పుడు తీస్తానన్నమాట. ఇంకా ఫ్రంట్ కటింగ్ అయితే క్రాస్ తీసేద్దాం. ఇలా తీసిన నిలువే, ఇలా తీసిన నిలువే కాబట్టి ఇలా తీద్దాం. మళ్ళీ ఇలా సైడ్కి కూడా ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు క్రాస్ అనేది. ఈ ముక్కలో 4 వైపులా ఒక మూలకు పెడితే క్రాస్ అనమాట. ఇలా నిలువుకు పెడితే మనకు మామూలు కటింగ్ అది వచ్చేస్తుంది. మామూలు కటింగ్ ఇప్పుడు ఎవరో కుట్టించుకోవట్లేదు కదా, అన్నీ క్రాస్ కటింగ్లే కదా. నేను ముందుగా ఒక డ్రాయింగ్ గీసేస్తున్నాను. ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడితే మాత్రం ప్లీజ్ అర్థం చేసుకోండి. డ్రాయింగ్ గీసాను కదా, ఇప్పుడు ఆదనేది చూస్తున్నా. అదిగోండి, మామూలుగా నేను ఇక్కడ ఇలా ఒక డ్రాయింగ్ గీసాను. ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టినప్పుడు నాకు గుర్తు ఫ్రంట్ పొడవు ఇక్కడికి వరకు వచ్చిందండి.
మళ్ళీ దాన్ని కొంచెం యువతలకు గీసుకొని మనం ఈ క్రాస్ బెల్ట్ తీసేసి ఇక్కడ మనం ఇక్కడ డాట్ వేయడానికి కూడా కొంచెం ఎక్కువ పెట్టుకొని పైన కొంచెం ఖర్చుకి మళ్ళీ క్రాస్ బెల్ట్ కుడితే ఖర్చుకి చూసుకున్న తర్వాత ఈ మధ్యలో ముక్క పొడవు అనేది పెట్టుకోవాలి. ఇలాగా నెక్ చూసేద్దాం. మనకు నెక్ కూడా ఎంత కావాలో తెలుసు కదా, దాన్ని బట్టి ఇప్పుడు చంక లూజు కూడా చూసేద్దాము. మీకు ఇదిగోండి, ఇక్కడ కొంచెం మనం మధ్యలో డాట్ వేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం కుట్టాలి కాబట్టి దానికి పూను భుజం మీద మనం ఖర్చుకి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వేయటానికి ఉంచుకొని చెస్ట్ గీత అనేది ఇక్కడ పడిందనమాట. అలాగొస్తుంది. ఇదైందిగా. ఇక్కడ మనకి ఇది పడుతుంది కదండి డాట్ మధ్యలోది, దీనికి ఇక్కడ ఇలా దీనికి పోను మనం ఇక్కడ గీసుకున్నాము ఖర్చు, మన కుట్టు ఇక్కడ పడాలి. ఇది ఖర్చు అనమాట, ఈ అంగుళం ఖర్చు. చాలు, ఎక్కువ పెట్టినానండి షేపులు మారిపోతాయి. క్రాస్ బెల్ట్ కూడా నేను కుట్టేటప్పుడు తీసేస్తా. ఈ క్రాస్ కూడా, చంక క్రాస్ కూడా ఇప్పుడు చెయ్యలా రౌండ్ తిప్పాను కదా అప్పుడు వచ్చేసింది అనమాట. ప్రత్యేకంగా మళ్ళీ కొంచెం మనం ఇలా లోతుగా తీయకుండా ఏదైనా కొంచెం మనకి ఎక్కడన్నా కటింగ్లో కొంచెం ఎగుడు దిగుడు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు. బ్లౌజులు అర్జెంట్, రోజు అర్జెంటే. ఇంకా జాకెట్ కుట్టేటప్పుడే కదా మనకు అవసరం. ఇంక ఇది కట్ చేసిస్తాను. ఏనుగులు వచ్చినాయి. దీని డిజైన్ మనం కొంచెం పైకి పెట్టుకుంటే డిజైన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇదంతా ప్లెయినే కాబట్టి. పైపింగ్ వేస్తాం కదా, కొంచెం కింద తీసేసాను. అంచు ఉందని, అంచు మరీ బిరుసుగా ఉంటుంది. మనం పైపింగ్ తిప్పేటప్పుడైనా కుట్టేటప్పుడైనా జాకెట్కి కొంచెం అంచు ఉంది. పై పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరగకుండానే చూసుకోవాలి. దీనికి అంటించిన తర్వాత నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను కదా ఈ మెడ గుర్తు పెట్టుకున్నాను కదా, అంటించిన తర్వాత కట్ చేసుకుంటా నేను. స్టిఫ్గా ఉంటుంది, అప్పుడు మెడ సాగిపోకుండా చక్కగా నీట్గా వస్తుందన్నమాట. ఇది కూడా క్రాస్ వేసుకోవాలి మనం, పై ముక్క కూడా. నేను క్రాస్ వేసాను. ఇక మిగిలిన ముక్క మన క్రాస్ బెల్ట్కి ఇటు ఉంటుందిగా, ఈ ముక్క కూడా ఉంది.
ఈ ముక్కలన్నీ మనకి చంక ముక్క కావాలన్నా వేసుకోవచ్చు, కొంచెం తగ్గితే. లేదు క్రాస్ బెల్ట్కి డబల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఈ గుర్తులు కుట్టేటప్పుడు చూసుకొని వేసేసుకుంటాం. ముందు ఇది వేసామనుకోండి ఆటోమేటిక్గా ఇవి రెండు వచ్చేస్తాయి. మనకి ఇది ఏదైనా సైడ్ కొంచెం పొడగైనా కొంచెం ఇది వేసుకొని మళ్ళీ సైడ్లు పట్టుకొని ఇక్కడ కొంచెం లైట్గా తీసేసుకుంటే మనకి ఈ సైడ్ కుట్టేటప్పుడు కూడా క్రాస్ బెల్ట్ వేసిన తర్వాత భుజాలతికి ఇవన్నీ చూసుకునే ముందే ఈ సైడ్ కూడా పొడుగు రెండు, బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ పొడుగు చూసుకుంటే ఏది ఎక్కువ వస్తే అది కొంచెం ఇట్లా రెండు కలిపి అలా తీసేసుకుంటే మనకు సైడ్ కుట్టేటప్పుడు ఈ చంకల్లో రెండు కుట్లు చక్కగా కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. ఇదైతే అయిపోయిందండి కటింగు. అది కుట్టేసిన తర్వాత ఇది కట్ చేస్తాను. ఈ ముక్క ఎంతసేపు కట్ చేసుకోవాలి, అందుకని అది కుట్టేసిన తర్వాత ఇది కట్ చేస్తాను. లైనింగ్ అయితే ఆల్రెడీ కట్ చేసేసాను కదా. ఓకే, అది కుట్టేద్దామా.